ఈ రోజున ఓకే టీవీ ప్రజల పక్షాన వెళ్తా ఉంది, ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతా ఉంది. సో ఇది తట్టుకోలేనటువంటి కొంతమంది డబ్బులే ఎరగా వేసి, డబ్బుల న్యాయమా ధర్మమా అంటే ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, న్యాయమే నిలబడుతుంది. కానీ కుట్రపూరితంగా వెనకాలకెళ్ళి గోతులు తవ్వి ఓకే టీవీ ఉండద్దు, ఓకే టీవీ రెవెన్యూ దెబ్బతీయాలి, ఓకే టీవీ వ్యూవర్షిప్ దెబ్బతీయాలన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో విపరీతమైనటువంటి రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. ప్రజలారా మీ అందరికి కూడా తెలుసు, ఫస్ట్ నుంచి నన్ను చూసిన వాళ్ళు కావచ్చు, నా ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏం తెలుసు? శ్రావ్య ఏ పార్టీకి సపోర్టర్ కాదు, కేవలం ప్రజల పక్షాన మాట్లాడుతుంది, ఎటువంటి స్కామ్ నైనా వెలికితీస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరైనా క్వశ్చన్ చేస్తుంది. సో పార్టీలకు అతీతంగా చాలా న్యూట్రలైజ్డ్ గా మనం మాట్లాడుతా ఉన్నాము, కొట్లాడుతా ఉన్నాము. ఇది నచ్చని కొంతమంది అతీత శక్తులు రిపోర్ట్స్ 300 మందిని 200 మందిని కాంగ్రెస్ సోషల్ మీడియా దాడి చేస్తా ఉంది. ఒక పక్క బిఆర్ఎస్ ఐటీ సెల్ దాడి చేస్తా ఉంది, ఇంకో పక్క బీజేపీలో కొంతమంది చేస్తా ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా దాడి చేస్తా ఉన్నారు. అండ్ ఒక ప్రధానమైనటువంటి ఒక పెద్ద ఛానల్ కి సంబంధించిన వాళ్ళు కూడా దాడి చేస్తా ఉన్నారు. సో ఇట్లా ఇన్ని దాడుల్ని తట్టుకొని ఓకే టీవీకి శక్తి రావాలి, జోష్ రావాలి, ధైర్యం ఎలాగో నాకుంది. నేను అడిగేది మీ లైక్స్, మీ కమెంట్స్, మీ సబ్స్క్రిప్షన్స్. సో దీని నుండి ఓకే టీవీ బయటపడాలి, ఈ రిపోర్ట్స్ బారి నుండి ఓకే టీవీ బయటపడాలి అంటే దయచేసి నేను ఒక్కటే అడుగుతున్నా, మీ చెల్లెమ్మగా అడుగుతున్నా, మీ లైకులు మాకెంతో విలువైనవి. దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనం మాట్లాడేవన్నీ కూడా చాలా విలువైన అంశాలు మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలి, ప్రతి ఒక్క అంశం పైన రావాలి. అంటే ఈ వీడియోలు కొన్ని లక్షల మందికి చేరుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్స్ కూడా చేయాలి. ఎందుకు? రిపోర్ట్స్ ని అది అధిగమిస్తుంది కాబట్టి. సో దయచేసి ఈ రిపోర్ట్స్ బారి నుండి ఓకే టీవీని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మిమ్మల్ని ఈ అతీత శక్తుల నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ఓకే టీవీ మీద ఎప్పుడు ఉంటుంది అని నేను మరొకసారి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా ముందుండి ఎదుర్కోండి. వెనకాలకెళ్ళి గోతులు దువ్వాలి, రిపోర్ట్లు కొట్టియాలి, మీకు పైసలు ఎక్కువైతే ఈ 300 మంది జీతాలు పెట్టుకొని వాళ్ళని నడిపించుకో. నా జోలికి వస్తే, ఓకే టీవీ జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్వీట్ గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, దేనికైనా సిద్ధం, నేను దేనికి కూడా వెనకడకు వెయ్యను, దేనికి కూడా భయపడను. నా ధైర్యమే నా మొదటి ఆయుధం. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, మీకు డబ్బులు ఎక్కువైపోతే ఏం చేయాలో అర్థం కాకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్ లేక ఏడుస్తా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇల్లు కట్టిస్తామని చెప్పినారు మీరు, 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు జాగున్నోడికి. గది చేసుకోండి, తులం బంగారం ఇస్తాను ఆడబిడ్డలకు, గదిచ్చుకో. అంతేగాని నీకు డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఇచ్చి నీ సోషల్ మీడియా టీం కి ఎరేసి రిపోర్ట్లు కొట్టిద్దాం కదా అని చెప్పి ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా నా ధైర్యాన్ని మాత్రం కొనలేరు. మీరు ఎన్ని రిపోర్ట్లు కొట్టినా, వ్యూవర్షిప్ తగ్గినా, ఆర్థికంగా దెబ్బతీసినా తాత్కాలికం మాత్రమే. కొద్దిగా లేట్ అవుతుంది, కానీ లేటెస్ట్ గా మళ్ళీ ముందరికి వెళ్లాల్సి వస్తుంది. ఇది మాత్రం నేను రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. నేను దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ నాయకులకి చెప్తా ఉన్నాను, మేము చెప్పే విషయాలు తెలుసుకొని మీరు సరిదిద్దుకుంటే ఓకే, లేకపోతే రాజకీయమే నామరూపం లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కేల్కతం దుకాణం బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. 1.5 ఏడాదిన్నరలోనే తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ నుండి ఎదురవుతుంది. తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది ఎవడో చేసింది కాదు, మీకు మీరు చేసుకున్నటువంటి శిక్ష. సో దయచేసి ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ముందరికి వెళ్ళడం మీ బాధ్యత. మీరు వెళ్తే బాగుపడతారు, వెళ్ళకపోతే చితికిలబడతారు. మాకు మాత్రం ఏం కాదు, కొంచెం ఆగుతుంది ఛానల్ అంతే, కొద్దిగా వ్యూవర్షిప్ తగ్గుతుంది. అంటే ఏమైనా ఆర్థికంగా దెబ్బతింటే మా పబ్లిక్ ఉన్నారు, అడిగితే వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఎప్పుడు నడి రోడ్డు మీద నించున్న రోజున వాళ్ళని అడుగుతాం, అర్థమైందా? సో అంతేగాని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ముందరికెళ్లే శక్తి భగవంతుడు, అమ్మవారు నాకు ఇచ్చింది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక సంకల్పంతో ముందరికి వెళ్తూ నా పని నేను చేసుకుంటూ పోతా ఉన్నా. రిపోర్ట్లు కొట్టడం కాదు, దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోండి. వెనకాలకెళ్ళి రిపోర్ట్లు కొట్టి
ఏదో ఏదో చేయడం కాదు. నేనైతే ఏదైనా డైరెక్ట్ గానే తెలుసుకుంటా. ఇండైరెక్ట్ పంచాయతీలు ఉండవు నా దగ్గర, డైరెక్ట్ అటాకే ఏముండవు. సో దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, మంత్రులకు అందరికీ కూడా వినమ్రతతో మీకు రిప్లై ఇస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటే నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్. ఇది మోడీ అండ్ అలాగే